అన్న ఎందుకంటే నేనే చెప్పాలి, తెలిసేలా చెప్పలేకపోతున్నా. సార్ చెప్పింది మీరు పాటించాలి. మీరు ఎట్లా సౌండ్ పెడితే అట్లా ఉద్యమం పాట ఉంటుంది. నేను గొంతు చించుకొని పడితే నువ్వు సౌండ్ పెట్టకుంటే వేస్ట్ అవుతుంది. ఆ నక్షత్రతోటి ఒక్కసారి బతుకమ్మ పండుగ జరుగుతుంది. అయ్యా ఆ బతుకమ్మ పండుగ మా హైదరాబాద్ ట్యాంక్ మీద బండి మీద మేము ఆడుకుంటామంటే నిన్న ఆడనీయ, నీ బతుకమ్మను ఆడనీయ, నీ బతుకమ్మ పూలు రోజులన్నీ, కానీ నిన్ను జైల్లో పెడతానన్నాడు. నా కవితక్కను జైల్లో పెడతానన్నాడు. కానీ నా కవితక్క ఊపునదా, నా కేసీఆర్ ఊపునదా? ఆ బతుకమ్మ ఆడి తీర్థం బిట్టని హైకోర్టు పోయి పర్మిషన్ తీసుకొని ఆ బతుకమ్మ ఆడిన ఆ చెల్లెకు చరిత్ర సృష్టించిన బతుకమ్మ కూడా. ఆ బతుకమ్మకు మీరందరూ చప్పలు కొట్టరా అన్న? ఇంకా ఉత్తానే కూర్చున్నారు. ఇది సత్యం కాదా? ఆ బతుకమ్మ తల్లి గిరీష్ బుక్ లో చరిత్ర కాదా? కానీ హైదరాబాద్ నడిబొడ్డన ఆడని అంటే ఆ బతుకమ్మను మోసుకొని ఈ ప్రపంచానికి చెప్పిన మన కవితక్క అన్న, మన కవితక్క మీ జీవితాలలో కూడా వెలుగు నింపుదని ఆ బతుకమ్మ పోయినసారి సంవత్సరంలో బతుకమ్మ అన్న ఓకే ఆ బతుకమ్మ పాట ఈ చెట్టు చెల్లె పాడితే లక్షలాది లైకులు కొట్టిళ్ళు. అదే లైక్ బోనాలు, ఎందుకంటే బోనాలకు తర్వాత చెప్తాను. ఇప్పుడు బోనాల పాట చెట్టు తల్లితో
Jai
ఎంపీ కవితక్క పేరింటేనే తెలంగాణ అంత పులకరించిపోయి గులాబీ జెండా చేత పట్టుకొని రాష్ట్రమంతా అక్క వెంట నడిచిపోయి గులాబీ జెండా చేత పట్టుకొని రాష్ట్రమంతా అక్క వెంట నడిచిపోయి చూపులు చల్లదనం అక్క మాటల మంచిదనం మనమేమో చక్కదనం అక్క మనసంత నిండుదనం చూపులు చల్లదనం అక్క మాటల మంచిదనం మనమేమో చక్కదనం అక్క మనసంత నిండుదనం ఎంపీ కవితక్క పేరింటేనే తెలంగాణ పులకరించిపోయి గులాబీ జెండా చేత పట్టుకొని రాష్ట్రమంతా అక్క వెంట నడిచిపోయి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ప్రజా సేవలో ముందు నడిచినది పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ప్రజా సేవలో ముందు నడిచినది తండ్రి నడిచిన మార్గంలోనే జెండా చేత ఊరి నిలిపెదిలింది తండ్రి నడిచిన మార్గంలోనే జెండా చేత ఊరి నిలిపెదిలింది పౌరుషాల బిడ్డరా అక్క కల్వకుంట్ల కవితరా పౌరుషాల బిడ్డరా అక్క కల్వకుంట్ల కవితరా రాష్ట్ర ప్రజల కోసమే అక్క అన్నింట ముందుందిరా రాష్ట్ర ప్రజల కోసమే అక్క అన్నింట ముందుందిరా ఎంపీ కవితక్క పేరింటేనే తెలంగాణ అంత పులకరించిపోయి గులాబీ జెండా చేత పట్టుకొని రాష్ట్రమంతా అక్క వెంట నడిచిపోయి చూపుల చల్లదనం అక్క మాటల్లో మంచిదనం మనమేమో చక్కదనం అక్క మనసంత నిండుదనం చూపుల చల్లదనం అక్క మాటల్లో మంచిదనం మనమేమో చక్కదనం అక్క మనసంత నిండుదనం థ్యాంక్ యూ అండి మాకు అవకాశం పెద్దలకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అభివృద్ధి చెందిన నాడే నిజమైనటువంటి అభివృద్ధి అని దిక్సూచి చూపినటువంటి వారు. అలాగే ప్రతి వారు తమ సమస్యల పరిష్కారం కోసం సమీకరించాలి, బోధించాలి, ఆ తరువాత పోరాటం చేయాలి అని ఒక పోరాట స్ఫూర్తిని భారత జాతిలో నింపినటువంటి వారు, ప్రపంచ మేధావులలో ఒకరిగా పరిణితికెక్కిన వారు. మరి గట్టిగా మనం అందరం చప్పట్లు కొట్టి ఆ మహనీయుడికి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. ఒక వ్యక్తిని గౌరవించడం అంటే పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఏ లక్ష్యం కోసం వారు పోరాటం చేశారు, ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం వారు తమ జీవితాలను బలంగా పెట్టారు అనేటటువంటి విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. వారు ఆశించాలి, వారు శాసించాలి అన్నారు. అందరం ముందు చదువుకోవాలి. కవిత గారు పతాక ఆవిష్కరణ జరిగే ప్రాంతానికి వచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకమైన చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించిన ఘనత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘానికి దక్కుతోంది. అలాంటి పవిత్రమైనటువంటి ఈ కీర్తనం కిందైతే మలిదశ ఉద్యమంలో విరామం ఎరగక మనమందరం పోరాటం చేశాము. మరి ఆ పోరాటానికి ప్రతిఫలంగా సాధించిన తెలంగాణలో మింట్ కాంపౌండ్లో రాష్ట్ర రాజధాని నడిబొడ్డున చారిత్రాత్మకమైన ప్రాంతంలో
మనకంటూ ఒక సొంత భవనాన్ని ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా మనం అందరం గట్టిగా చప్పట్లతో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. బంగారు తెలంగాణ సాధన కోసం అహరాహం శ్రమిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారు ఏ తెలంగాణ ఆకాంక్షతో నుంచి ముందుకు సాగుతున్నారో, నిరంతరం కలగంటున్నారో అలాంటి చక్కటి రాష్ట్రాన్ని సాధించడం కోసం మనవంతు క్రియాశీలకమైన పాత్రను పోషిస్తాం. జై తెలంగాణ, జై TRVKS. ఇక సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు స్వాగతించడం జరిగింది. సమిష్టిగా కలిసి పనిచేద్దామనేటటువంటి ఒక నినాదం ప్రతిబింబించే విధంగా, కోఆపరేటివ్ విధానం ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి జ్ఞాపికను కూడా అందించడం జరుగుతుంది. లోక్సభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అభినందించడం జరిగింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు సార్, అలాగే రఘురామరెడ్డి సార్, గోపాలరావు సార్, వీరందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది. హలో జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని మనం లాంఛనంగా ప్రారంభించుకుంటూ ఉన్నాం. తమస్సోమ జ్యోతిర్గమయ, తమస్సు నుండి వెలుగు వైపుకి ప్రస్థానం చేయించేది జ్యోతి. ఆ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సౌండ్ ఆపండి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మొత్తం యూనియన్ తరఫున పాదాభివందనాలు సీఎం గారికి. ఈనాటి ముఖ్య అతిథి మా గౌరవ అధ్యక్షురాలు కవితక్క గారు, ఎంపీ గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా ప్రత్యేక ఆహ్వానితులు సిఎండి ప్రభాకరరావు గారు, రఘుమారెడ్డి గారు, గోపాలరావు గారు, అదే వేదిక మీద ఉన్నటువంటి కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ గారు, రూప్ సింగ్ గారు, డైరెక్టర్స్
వేదిక మీద డైరెక్టర్స్ మరియు నా తోటి సహచర కార్మిక నాయకులు, ప్రెస్ సోదరులు, ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తున్నటువంటి నా కార్మిక మిత్రులారా, అక్క చెల్లెలారా, అందరికీ వందనాలు, స్వాగతం, సుస్వాగతం. ముందుగా 14 ఏళ్ళు హైదరాబాద్లో జరిగినటువంటి డైరీ ఇనాగ్రేషన్ అడిగినాం. అప్పుడు కూడా కవిత మేడం గారు, జగదీష్ రెడ్డి గారు దాన్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా బోర్డు 792 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా వచ్చారు. అది దాన్ని మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తే 530 కోట్లు ఏమో అవుతా అంటారు. ఖచ్చితంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది కూడా టీఆర్వీ కేసే సాధిస్తుంది, ఇంకెవరితోటి కాదనేది కూడా ఈ సమాధానం చెప్తున్నాను. ఇంకొకటి మేజర్గా మేము ఏదైతే అప్పుడు ఎలక్షన్లో అంటే ఇవన్నీ చెప్పుకోవడం వాళ్ళు 28 ఏళ్ళ సంది ఎప్పుడు కూడా ఎలక్షన్ లేదు, మేము పెద్ద యూనియన్లో చెప్పుకునేట్టుగా ఏం చేసింది లేదు. మా గవర్నమెంట్ వచ్చిన 3-4 ఏళ్ళలో పెట్టిన ఎలక్షన్స్కి పోయినాం మేము. దాంట్లో ఎవరో కోర్టు పోతే అయిపోయింది. అప్పుడు మేము పెద్దలతోటి మేము తీసుకున్నటువంటి 6-7 పాయింట్లు మేనిఫెస్టోలో పెట్టినాం. అది ఏదంటే 650 కోర్టుకు ఎవరైతే మిగిలిపోయిన అభ్యర్థులు 2011 బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరినీ డిక్లేర్ చేయాలని అడిగినాము. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. ఇవాళ సీఎండి గారు కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. ఇవన్నిటి గురించి క్షుణ్ణంగా కవిత మేడం గారు చెప్తారు. ఖచ్చితంగా 650 మంది ఏదైతే కోర్టుకు పోయి మిగిలిపోయినటువంటి అభ్యర్థులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేయించే బాధ్యత టీఆర్వీకే తీసుకుంటుందని ఈ సమాధానం మేము తెలియజేస్తున్నాం. మనం ఇవన్నీ గ్రహించాలి. తెలంగాణ వచ్చినప్పుడు పెద్దలకు అందరికి తెలిసిందే, ఇక్కడ ఉన్న కార్మికులు కూడా అర్థం కావాలి. ఉన్నటువంటి ఇతర అతిథి ప్రముఖులందరూ కూడా డైరీని అలాగే టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తారు. సరికొద్దా ఇక్కడ చూడాలి. ఓకే, రెడీ. జై తెలంగాణ, జై టిఆర్వికేఎస్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ డైరీ తర్వాత టేబుల్ క్యాలెండర్ ఉంది. ఈ టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవ అధ్యక్షులు అలాగే లోక్సభ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, లోక్సభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్స్, ఇతర అతిథులందరూ కూడా టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు ఈ టేబుల్ క్యాలెండర్, ఈ పోస్టర్ ఏదైతే ఉందో అది చేరుతుంది. అందరూ తమ తమ కార్యాలయాల్లో దీన్ని డిస్ప్లే చేయండి. తద్వారా మన కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వివరాలు అందరికీ తెలుస్తాయి. టేబుల్ క్యాలెండర్ అలాగే డైరీని ఆవిష్కరించినటువంటి అతిథులకు నమస్సులు. శేఖర్రావు గారు కనిపిస్తూ ఉన్నారు. వారి రూపం చూడగానే అద్వితీయమైనటువంటి ఆనందం ప్రతి ముఖారవిందంలో వస్తుంది. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించదగ్గ నాయకులు పెద్దలు గౌరవనీయులు. వాల్ క్యాలెండర్ తెలంగాణ సస్యశ్యామలమవుతుంది, చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది అని ఈ సీడీ తీయడం జరిగింది. గాజుల గోవర్ధన్ గారు, తర్వాత సాంబయ్య గారు. జై తెలంగాణ. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు టిఆర్వికేఎస్ సెక్రటరీ ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్న
ఈరోజు ముఖ్య అతిథి ఈ విద్యుత్ సంఘ గౌరవ అధ్యక్షురాలు, తోటి పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారికి, అదే రకంగా పెద్దలు, ఈ విద్యుత్ సంఘాన్ని అంటే ఈ సంఘాన్ని కాదు, ఈ విద్యుత్ వ్యవస్థని ఛాలెంజ్గా తీసుకొని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నాయన ఆపనాయన నీ పేరుళ్ళు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రులు చేసిన అనేక శబ్దాలని, వాగ్దానాలని, రెచ్చిపోయి మాట్లాడిన అనేక సందర్భాలని, మీరు మాట్లాడిన అన్ని తప్పు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరంతరము దేశంలో ఏ రాష్ట్రంలో విద్యుత్ ఇచ్చినా ఇయ్యకపోయినా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవ్వగలుగుతామని, తెలంగాణ రాష్ట్రం ఇంకా అప్పటికి ఏర్పడలేదట. ఏర్పడక ముందు నుంచి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు, ఇప్పుడు ఎవరైతే సిఎండి గారు ఉన్నారో సిఎండి గారిని పిలుచుకొని ఏ రకంగా చేస్తే, ఏ విధంగా మనం నడుచుకుంటే, ఏ విధంగా చేస్తే తెలంగాణ బిడ్డలకి నిరంతరము అన్ని రంగాలలో విద్యుత్ ఇవ్వగలుగుతాము అనే అనేక విషయాలు సంప్రదించిన ఆనాటి సలహాకర్త, ఈనాటి మన ఈ సిఎండి గారు తండ్రితో సమానులు ప్రభాకర్ రావు గారికి, అదే రకంగా రఘుమారెడ్డి గారు, అదే రకంగా గోపాలరావు గారు, అదే రకంగా మిగతా డైరెక్టర్లు, అదే రకంగా ఈ కార్మిక విభాగ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అదే రకంగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగ అధ్యక్షులు రాంబాబు గారు, వేదిక మీద వివిధ జిల్లాల నుంచి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైన విద్యుత్ కార్మిక సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇందాక నేను చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో అన్ని రంగాలతో పాటుగా ప్రధానంగా విద్యుత్ ఉంటేనే అది గృహాలకు కానీ పరిశ్రమలకు కానీ ఇతరత్ర పెట్టుబడులు రావాలి అన్నా మీ రాష్ట్రంలో విద్యుత్ ఉందా, మీ ప్రాంతంలో సబ్స్టేషన్ ఉందా, మీ ప్రాంతంలో విద్యుత్ నిరంతరము వస్తుందా అని ఏ పరిశ్రమ రావాలన్నా కూడా ఫస్ట్ గా చూసేది పవర్ సెక్టర్ గురించి. అటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుమారు 7,778 మెగావాట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి ఉంది. అటువంటిది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా 8,300 పైచిలకు మెగావాట్లని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో సిఎండి ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఈనాడు 8,000 పైచిలకు మెగావాట్లని ఈనాడు తెలంగాణ రాష్ట్రం సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే కొద్ది రోజుల్లో సుమారు వివిధ సెక్టార్ల ద్వారా 12,000 పైగా మెగావాట్లని ఉత్పత్తి చేసుకోవడానికి కొన్ని ప్లాంట్లు ఇప్పటికే రెడీ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. అది KTPS 7th స్టేజ్ కావచ్చు, అదే రకంగా సోలార్ పవర్ సెక్టార్ కావచ్చు, అది భద్రాద్రిలో ఏర్పాటు చేసుకుంటున్నది కావచ్చు, నల్గొండ సూర్యాపేటలో ఏర్పాటు చేసుకుంటున్నది కావచ్చు, ఇతరత్ర మొత్తం కలిసి సుమారు 12,000 పైచిలక మెగావాట్లని ఉత్పత్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో ఈనాడు పనులు జరుగుతున్నాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిమ్మ చీకటిలో మీరు ఉంటారు, చిమ్మ చీకటిలో ఉండే రాష్ట్రం కావాలా, మనందరం కలిసి ఉంటే వెలుగుండే రాష్ట్రంలోకి ఉండాలా అని ఆనాటన్న మా ముఖ్యమంత్రులకి సమాధానం చెప్పే విధంగా ఒక ఆలోచనతో దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా కళ్ళకి కొట్టొచ్చినట్లు దేశంలో
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు పరిపాలిస్తున్న ప్రభుత్వ రాష్ట్రాల్లో కూడా 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వ్యూహం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం నిరంతరము 24 గంటల కరెంటు, చివరికి రైతులకు ఉచిత కరెంట్ ఏదైతే ఇస్తున్నామో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే దాంట్లో కూడా 24 గంటలు ఇచ్చే కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమని గుండె మీద చేసుకుని ధైర్యంగా ఈనాడు చెప్పగలుగుతున్నాము అంటే దానికి కారణం ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదు. దీని వెనుక మీరందరూ కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగస్తులు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ఒక పార్లమెంట్ సభ్యుడిగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు 22,500 మందికి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒకే ఒక పెన్ను సంతకంతో రెగ్యులైజేషన్ చేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు. అయితే దీంట్లో ఒక చిన్న మతలబు జరిగింది. కొన్ని దుష్ట శక్తులు, ఏదైతే ఏమీ చేయలేని కొన్ని శక్తులు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు పరోక్షంగా బినామీ పేర్లతో కోర్టులలో పిల్లేస్తే వాళ్ళకి ఏవైతే న్యాయబద్ధంగా రావాల్సిన కొన్ని విషయాల్లో కోర్టులో ఉండటం వల్ల, ఇందాక మిత్రుడు ప్రకాష్ గారు చెప్పినట్లు కోర్టులో ఉండటం వల్ల వాటన్నిటినీ ఇవ్వలేని మాట వాస్తవం. తప్పకుండా కోర్టులో పరిష్కారం అయిన తర్వాత వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని కవితక్క మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్తారు. అదే రకంగా ఆ 22,500 ఉద్యోగులనే కాదు, ఇంకా 3,400 మంది కొత్త ఉద్యోగాలు కూడా ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈ 22,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పటి వాళ్ళయా అంటే నిన్న మొన్న నిర్మించబడిన కాంట్రాక్ట్ కార్మికులు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేర్చుకోబడిన కాంట్రాక్ట్ కార్మికులు కాదు. సుమారు 10 సంవత్సరాల క్రితం అంటే గత ప్రభుత్వాల టైంలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న వాళ్ళు 22,500లో సుమారు 45% ఉన్నారు. మన ప్రభుత్వం రాకముందు ఉన్న వాళ్ళు 40% ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికులు 45% ఉన్నారు. అంటే గత ప్రభుత్వాలు ఏవైతే తప్పులు చేశాయో, గత ప్రభుత్వాలు ఏవైతే చేయగలిగి చేయలేని వాటిని అన్నిటినీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డ ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత వాటన్నిటినీ రెగ్యులైజేషన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సెక్టార్లలో, అది రైతుల విషయంలో కావచ్చు, మైనార్టీల విషయంలో కావచ్చు, గిరిజనుల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, దేశంలో ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో రోల్ మోడల్ గా, కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతమైన పరిపాలన ఇస్తున్న ఈ రాష్ట్రాన్ని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఇన్ని మంచి కార్యక్రమాలు ఏ రకంగా చేయగలుగుతుంది, ప్రత్యేకంగా నీటి రంగాల్లో, సాగునీటి రంగంలో కనీవి నేరుగైన రీతిలో ఈనాడు ఇప్పుడు ముందే మనం ఒక క్యాసెట్ ని రిలీజ్ చేసుకోవడం జరిగింది కాళేశ్వరం మీద. ప్రపంచంలోనే ఇంత స్పీడ్గా ఇంత పెద్ద ప్రాజెక్టుని కడుతున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పకుండా తప్పదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పెద్దలు ఈ కేసీఆర్ గారి నాయకత్వానికి, కవితక్క నాయకత్వానికి మీరందరూ అండదండలుగా ఉండాలి అని చెప్పుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ అన్నప్పుడు కరెంట్ వాళ్ళు కూడా చెయ్యకపోతే ఎట్లా ఎట్టాలా లేదా? జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ప్రభాకర్ రావు గారికి, రఘుమారెడ్డి గారికి, గోపాలరావు గారికి, అదేవిధంగా మన
వేదిక మీద ఉన్నటువంటి సోదరులు పార్లమెంట్ సభ్యులు అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శివాజీ గారికి, అదేవిధంగా టీఆర్వీకేఎస్ మొత్తం కార్యవర్గం అంతా ఇక్కడే ఉంది. అందరికీ, ప్రకాష్ అన్నకు, జాన్సన్ అన్నకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అట్లానే రాంబాబు అన్న గారు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రూప్ సింగ్ అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గోపాలరావు గారు, విజయభాస్కర్ గారు, సోదరుడు రాజీవ్, మిగతా వేదిక మీద ఉన్నవారి కంటే ఎక్కువ వేదిక కింద ఉండి 31 జిల్లాల నుంచి కరెంటు ప్రవాహంలాగా తరలివచ్చినటువంటి టీఆర్వీకేఎస్ కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 31 జిల్లాల నుంచి దాదాపుగా అది ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, అన్ని విభాగాల నుంచి ఎంతోమంది ఆర్టిజన్స్ కావచ్చు, అన్మ్యాన్డ్ వర్కర్స్ కావచ్చు, స్పాట్ ఫిల్లర్స్ కావచ్చు, కలెక్షన్ ఏజెంట్స్ కావచ్చు, స్పిన్ వర్కర్స్ కావచ్చు, ఎస్టీఎం వర్కర్స్ కావచ్చు, డ్రైవర్స్, మిగతా చాలా మంది కార్మికులు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. టీఆర్వీకేఎస్ అనేటటువంటి సంస్థ ఇప్పుడు పుట్టినటువంటి సంస్థ కాదు. 2004లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ కరెంటు సంఘాలకు సంబంధించి ఎవ్వరూ కూడా తమ సంఘం పేరులో తెలంగాణ అని పెట్టుకునేటటువంటి పరిస్థితి లేనప్పుడు పుట్టినటువంటి సంఘం ఈ టీఆర్వీకేఎస్ సంఘం. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అని ఆనాడు పెట్టుకుంటే, రాష్ట్రం లేనప్పుడే పెట్టుకుంటే ఎంతోమంది ప్రశ్నించినారు, మీది ఇంకా రాష్ట్రం కాదు కదా రాష్ట్రం అని పెట్టుకున్నారు. ఏంటంటే చాలా గొప్పగా, చాలా గర్వంగా, ఖచ్చితంగా ఒకనాటికి తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని చెప్పినటువంటి సంఘం మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం. మరి ఆ విశ్వాసమే నిజమైంది, ఆ తెగింపే, ఆ పోరాటమే విజయం సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనందరం ఆకాంక్షించినట్టుగానే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి కార్యక్రమాల్ని మనం చేసుకుంటా ఉన్నాం. మరి అందరి జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి మా విద్యుత్ కార్మికుల జీవితాల్లోనే చీకటి ఉందని చెప్పి మన టీఆర్వీకేఎస్కి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ కార్మికులు 22,500 మంది మరి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు జీతభత్యాలు కానీ ప్రభుత్వం ఇస్తే సరిగ్గా వేలకు అందేటటువంటి పరిస్థితి లేదు. 9,000 6,000 ఇస్తే మరి కాంట్రాక్టర్ చేతికి ఇచ్చినప్పుడు వచ్చే పరిస్థితి ఉన్నది. భయంకరంగా వారి వారి ఇళ్లలో పరిస్థితి ఉందని చెప్పి టీఆర్వీకేఎస్ నాయకత్వం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలిసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 22,500 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేద్దామనేటటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో అంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసేటటువంటి ధైర్యం ఏ ముఖ్యమంత్రిని కూడా చేయరు. కానీ మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారి స్టైలే వేరు. ఆయన అనుకున్నాడంటే తప్పకుండా చేసి తీరుతాడు. ఒకనాడు బయలుదేరిండు, ఒంటరిగా బయలుదేరిండు, ఒక్కడే బయలుదేరిండు. బక్క పలసగున్నాడు, ఈయనతో ఏమవుతుందని మస్తు మంది మాట్లాడింది. కానీ వెనక్కి తిరగలే. బయలుదేరిండంటే అడుగు వెనక్కి వేయలే. ఆనాడు బయలుదేరినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి చరిత్రలో భారతదేశ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చి చూపించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కాబట్టి, గుండె ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి, అన్నిటికన్నా ఎక్కువ కార్మిక సోదరులంటే ప్రేమ ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి మరి ధైర్యంగా ఆ నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. కానీ ఎంత ధైర్యంగా, ఎంత విశాల హృదయంతో, ఎంత పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారో మన కర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత విశాల హృదయంతో ప్రతిపక్ష పార్టీలు లేవు. ప్రతిపక్ష పార్టీలు అంటే రాజకీయాల కోసమే కాదు, ప్రజల కోసం కూడా ఆలోచన చేయాలి. మరి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని వేల మంది కార్మికుల్లో ఇంట్లో దీపం పెట్టిండ్రు అనేటటువంటి ఆలోచన చేయకుండా మాకు రాజకీయాలే కావాలి, కార్మికులు ఎటు పోతే మాకేందని మళ్ళా దొడ్డిదారిలో పోయి కేసు వేయించారు. కేసు వేయించినా కూడా మీ అందరికీ కూడా తెలుసు, కేసు వేయించినా కూడా రెగ్యులరైజేషన్ అనేది స్టే అయి ఉన్న తప్పితే మీకు రావాల్సినటువంటి జీతభత్యాలు అంతకుముందు వచ్చేదానికన్నా 1,000 రూపాయలు ఎక్కువనే పెంచిచ్చారు తప్పితే తక్కువ ఇయ్యలేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు కోర్టులో కేసు వేసినా,
జీతాలు కరెక్ట్ ఇస్తున్నారు. ఇవాళ ఉన్నారా ఇక్కడ ఆర్టిజన్లు మన సోదరులు ఉన్నారా? ఒక్క మాట నిజాయితీగా చెప్పాలి, 1వ తారీఖు జీతం అందుతుందా? వస్తుందా? అంతకుముందు 3-4 నెలలకు ఒకసారి వస్తుండేనా లేదా? ఇవాళ 1వ తారీఖు వస్తుంది టెన్షన్గా. మీ ఇంటికి 1వ తారీఖు జీతం వస్తుంది, అన్నీ బాగున్నాయి, ఇక వీళ్ళు మన దిక్కు చూసేటట్లేరని అనుకున్నటువంటి ప్రతిపక్షాలు ఒక చిన్న ప్రచారం మొదలుపెట్టారు. ఏం ప్రచారం మొదలుపెట్టారు? మీకు వచ్చే జీతంలోకెళ్ళి ఈపీఎఫ్ సంస్థ కట్టాల్సింది కూడా మీ జీతంలోకెళ్ళి వస్తున్నారు అనేటటువంటి ఒక దుష్ప్రచారానికి వారు తెరదీయడం జరిగింది. మా సోదరులందరికీ కూడా నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకోసం ఆలోచించి అన్ని రూల్స్ని కూడా తోసి రాజని, కోర్టులో ఉన్నటువంటి దాన్ని కూడా పర్వాలేదు కోర్టు తీర్పు వచ్చినప్పుడు చూసుకుందామని మీకు కరెక్ట్గా జీతాలు పెంచి, కోర్టు చెప్పిన దానికన్నా ప్రతి క్యాడర్లో ఒక 1000 రూపాయలు జీతాలు పెంచినటువంటి ముఖ్యమంత్రి గారి సంఘాన్ని మీరు నమ్ముతారా? లేకపోతే నెత్తి మీద రూపాయి పెడితే ఆటానికి కూడా ఎవరు కొనుక్కోనటువంటి ప్రతిపక్షాలు చెప్పేటటువంటి సంఘాల మాటలు మీరు నమ్ముతారా అన్న విషయాన్ని దయచేసి కార్మిక సోదరులు ఒక్కసారి గుండె మీద చేయేసి ఆలోచించుకోండి. ఎందుకంటే సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడమే తరువాయి, దాన్ని ఎట్లా చేయాలనేటటువంటి ఆలోచన తప్పితే చేయవద్దనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాస్తవానికి ప్రభాకర్ రావు గారు కూడా చాలా సందర్భాల్లో మాతో కూడా అన్నారు, కార్మికుల మంచి చూసుకోవాలి, సంస్థ కూడా మంచిగా ఉండాలి. అయినప్పటికీ విడవకుండా వెంటబడి వారి దగ్గర ఎన్నో పనులు టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో మనం ఇదివరకే సాధించుకున్నాం. అయినప్పటికీ మా జాన్సన్ అన్న, ప్రకాష్ అన్న నన్ను వదిలిపెట్టకుండా, జగదీష్ అన్న వదిలిపెట్టకుండా ఇవాళ ఒక 27 అంశాలతో కూడినటువంటి పత్రాలను మాకు ఇవ్వడం జరిగింది. మరి మేమందరం కూడా ఇప్పటి వరకు ఇవాళనే కొత్తగా ప్రారంభించుకున్నటువంటి మన ఆఫీస్లో కూర్చొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. కొన్ని అంశాలను ఇప్పటికిప్పుడు చెప్పగలిగేటి చెప్తా ఉన్నాం, మిగతా కొన్ని అంశాలను పరిశీలనలో కూడా పెట్టుకున్నాం. తప్పకుండా కార్మికుల కోసం చేయగలిగిన ప్రతి ఒక్క అంశాన్ని టీఆర్వీకేఎస్ మాత్రమే సాధించగలుగుతుందనేటటువంటి విశ్వాసాన్ని నేను మీ అందరికి కూడా కల్పిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మన కార్మిక సోదరులు అడిగినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశం, రెగ్యులర్ కాకుండా మిగిలిపోయినటువంటి 650 కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెగ్యులర్ చేయాలని చెప్పి కోరినారు. దాన్ని గౌరవ సీఎండి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా పాజిటివ్గా కన్సిడర్ చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. సో త్వరలోనే 650 మందికి మరి మనం ఉద్యోగాలు ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే O&M క్యాడర్ సీనియర్ ఫోర్మెన్ పోస్ట్ని మంజూరు చేయాలని చెప్పినారు. వాటిని కూడా తప్పకుండా చేసుకోగలుగుతున్నామని చెప్పి సంతోషంగా మీకు నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జెన్కోలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మెడికల్ క్రెడిట్ కార్డు ఆన్లైన్లో ఇప్పించాలని చెప్పి కార్మికులందరూ కూడా కోరినారు. తప్పకుండా అది కూడా చేసుకుందామని గౌరవ కార్మిక సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నచ్చలేదా? సపోర్ట్లు కొడతలే, లేకపోతే ఇంకేమేమి చెప్తామని ఎదురు చూస్తున్నారా? అట్లనే ప్రస్తుతం సెంటర్ క్యాడర్లను శాంక్షన్ పదవుల్లో కేటాయించి వారికి కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయుట, లేని ఎడల సెంటర్ పదవుల్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఒక కోరిక మా కార్మిక సోదరులు కోరినారు. దాన్ని కూడా పాజిటివ్గా కన్సిడర్ చేస్తామని మేనేజ్మెంట్ వారు తెలిపారని చెప్పి మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నారు. అట్లనే జనరేటింగ్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు క్వార్టర్ సౌకర్యం కల్పించాలని చెప్పినారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ చేసి అక్కడ జనరేటింగ్ స్టేషన్లలో మనకు విద్యుత్ ప్రొడక్షన్ అనేటటువంటిది నిలిచిపోకూడదు కాబట్టి అక్కడ పనిచేసేటటువంటి ఆఫీసర్లకైనా కార్మికులకైనా నివాస సౌకర్యం అక్కడే కల్పించాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా అక్కడే నివాస సౌకర్యం కల్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆర్టిజాన్స్గా పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మరియు పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు పెటర్నిటీ లీవ్ మంజూరు చేయాలని చెప్పినారు. దాన్ని కూడా తక్షణమే అమలు చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ వారు తెలియజేస్తారు. అదేవిధంగా ఆర్టిజాన్ కార్మికులకు సాధారణ మరణం సంభవించినచో కుటుంబ పోషణ కొరకు ఎక్స్గ్రేషియా ఇప్పించాలని కోరడం జరిగింది. దీనికి మీ అందరికీ తెలుసు, వారు ఆన్ డ్యూటీలో యాక్సిడెంటల్గా చనిపోతే ఇప్పుడు మన సంస్థ ద్వారా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. మరి చాలా పెద్ద నిర్ణయం. కేవలం టీఆర్వీకేఎస్ నిరంతరం పర్స్యూ చేయడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని, గౌరవ సీఎండి గారి సహకారంతో సాధారణ మరణం పొందుతున్నటువంటి
ఆర్టిజాన్ కార్మికులందరికీ కూడా మరి అదే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను మంజూరు చేసుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక భరోసా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం. మరి దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందించిన తర్వాత అది అమలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నియమించినటువంటి అర్హతలు ఉన్న ఆర్టిజాన్ కార్మికులను గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1కు మార్చాలని చెప్పి మా కార్మిక సోదరులు కోరినారు. వాటిని కూడా తప్పకుండా చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవి కాకుండా పిఆర్సీ ఏదైతే పే రివిజన్ కమిషన్ గురించి ఏదైతే కోరినారో ఆల్రెడీ ఆ ఫైలు సిఎండి గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. వారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు పిఆర్సీ ఆలోచన చేసి వేసుకోవడం జరుగుతుంది. దానిలో మీరు ఇబ్బంది పడాల్సింది లేదు. ఎందుకంటే మీకోసం ఇంతగా ఆలోచించేటటువంటి సంఘం మీ పక్షాన ఉన్నప్పుడు మరి పిఆర్సీ అవుతుందో కాదో అని భయపడే పని లేదు. తప్పకుండా సీఎం గారు ఆలోచన చేస్తూ ఉన్నారు, అది జరుగుతుందని కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఇది చెప్పలేదా మధ్యలో ఒక పేజ్ మిస్ చేసిందానే ఇది చెప్పిన తమ్ముడు ఇంకా చెప్పనటువంటి అంశాలు మీకు కేసీఆర్ గారి గురించి తెలుసు, చెప్పినవి చేస్తారు, చెప్పని కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ వీలైనన్ని ఇప్పుడు చెప్పేసినాం, ఇంకా చెప్పని కూడా చాలా మటుకు కన్సిడరేషన్లో పెట్టుకున్నాం. ఇట్లా నడిచొస్తూ ఉంటే కూడా చాలా మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినారు. అవన్నిటినీ కూడా సిఎండి గారికి ఇవ్వడం జరిగింది. ఏది వీలైతే అది తప్పకుండా చేసుకుంటూ పోతాం. మీకు తెలుసు ఇది కార్మికులను ఆదుకునేటటువంటి ప్రభుత్వం, కార్మికుల పక్షాన నిలబడే ప్రభుత్వం, రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం. తప్పకుండా మన గురించి, మన కార్మిక సంఘం గురించి, మన విద్యుత్ కార్మికుల గురించి చాలా సహానుభూతితో ఆలోచన చేసి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సాధించుకుంటామని చెప్పి విశ్వాసాన్ని మీకు తెలియజేస్తూ కల్పిస్తూ మరి వాళ్ళ ఆఫీస్ ఇనాగ్రేషన్, డైరీ ఓపెనింగ్, అట్లానే అనుకున్నటువంటి అంశాల్లో చాలా మటుకు అంశాలని సాధించుకోవడంతో పాటు మరి ఫ్యూచర్లో ఇంకా ఈ సంస్థ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపడం కోసం కూడా కార్మికుల ఐకమత్యాన్ని ఇలాగే ప్రదర్శించి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెన్నుదన్నగా మీరు నిలుస్తారని చెప్పి నేను కోరుకుంటూ, నిలవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళా చేయెత్తుతలేరు. జై తెలంగాణ, జై తెలంగాణ. సంపూర్ణ సహకారం అందిస్తూ